రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఏ దేవుళ్ళ యాత్రలకు పోయినా కానీ ఆఖరికి యాదగిరిగుట్ట పోయొచ్చినాకనే ఇంటికి చేరుకుంటాం చాలా మంది. అటువంటి యాదగిరిగుట్టకు పోయిన ప్రభుత్వం 1300 కోట్లతోటి కొంత అభివృద్ధి చేసింది. సౌలతులు సుత కొన్ని మారినాయి అని మనం అనుకుంటుంటాం. కానీ ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి అంటానులో మేము అంటున్న ముచ్చట కాదు ఇది. అయితే దాని కొరకు కుద్దు మన కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు పోయి మొన్న దర్శనం చేసుకుని ఈ ముచ్చట చెప్పిండట. అయితే ఇంకా ఏమేమి అంటున్నాడంటే, యాదాద్రి పనులు ఏడున్నాయి ఆన్నే పెండింగ్లోనే పెట్టిరటనుల్లో పాత ప్రభుత్వ పోళ్ళు. అయితే యాదగిరిగుట్ట మీద కొత్త సర్కారు వాళ్ళు నజర్ పెట్టిరట. యాదగిరిగుట్ట యాదాద్రిగా మారి 2 ఏళ్ళకి వస్తున్నది. సౌలతులు అయితే చక్కగా లేవటనుల్లో 100 కోట్ల బిల్లులు పెండింగ్లోనే పెట్టిరట పాత ప్రభుత్వ పోళ్ళు. మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా 300 కోట్ల డ్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఆయనతో కొండ మొత్తం తిరిగి సారి ఏమన్నాడంటే, నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా 300 కోట్ల బిల్లులు కట్టనే లేదట. అంటే ఏం తక్కువ 1500 కోట్ల ఖర్చు అన్నట్టు. ఎంత ఖర్చు పెట్టినా ఎండాకాలం వస్తే వానకాలం వస్తే చాలా పరిశానే అవుతుందట. ఇక లైన్లను అయితే భక్తులకు మాతిప్పలు అవుతున్నదట. నువ్వు మీద కూడా వాష్రూములు లేవట, ఏం లేవట. దర్శనం చేసుకుని కిందికి పోయినాక బాత్రూమ్ కాదా ఇంత ఇబ్బంది వస్తే కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా ఇక దర్శనం అయినాక కిందికే ఉరకాలన్నట. నిద్ర చేసేటందుకు సుతా సత్రాలు లేవన్నట్టు. ఇక గుండ్లు కళ్యాణ కట్ట అంతా కిందనే నాయే. ఫ్లైఓవర్ వల్ల సుతా ఇగో అప్పుడు కట్టిన ఫ్లైఓవర్కు దుకాణాలు పోయి బతుకు తెరువులు అన్ని ఆగమైపోయినాయట. అవసరం లేకున్నా కానీ ఫ్లైఓవర్ కట్టిరట. నువ్వు అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టిన అక్కడ రాజపేట పోయే మార్గం ఆ రోడ్ కదా చిన్న అండర్ పాస్ కాదు కదా, ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది. ప్లాన్ అంతా ఆగం చేసిర్రు అనుకొచ్చిండు కోమటిరెడ్డి సారు. ఇక ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని మీటింగ్ పెట్టి నడిపించిరట. చూడాలి 300 కోట్ల అప్పు తీరుతుందో, మరి ఇంకా కొత్తగా ఏమైనా పనులు చేపిస్తారో చూడాలి. మరి గీళ్ళన్నా ఏమేం సౌలతులు చేస్తారో చూద్దాము. ఎండాకాలం వస్తేనైతే చాలా తిప్పలు ఉంటుంది. ఎండాకాలం అయితే బండలు కాలుతుంటాయి, ఆయన వానకాలం వస్తే వరదలు వారుతుంటాయి. పోండ్రి ఇక తెలంగాణ రాష్ట్రంలో రువ్వడిగా భక్తులు పోయే గుడి ఏదన్నా ఉన్నదంటే యాదగిరిగుట్టనేనా. ఏ యాత్రకు పోయినా కానీ యాదగిరిగుట్ట చూసుకొనే మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. కాబట్టి జర సౌలతులు అయితే పెంచాలి సారు.